ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం తేల్చే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వీణ అంశంపై జనసేన విచారణకి ఆదేశించింది. మరి కాసేపట్లో రైల్వే కోడూరులో విచారణ చేపట్టనున్నారు. త్రిసభ్య కమిటీ చేపట్టనుంది. ముందుగా జనసేన నేతలు కార్యకర్తల్ని విచారించనుంది కమిటీ. విచారణకు హాజరవ్వాలని కూడా ఇప్పటికే అరవ శ్రీధర్ కి కమిటీ ఆదేశాలు జారీ చేసింది. కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనపై వచ్చిన అభియోగాలపై వివరణ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే శ్రీధర్, హర్ష వీణ కూడా కమిటీ ముందు హాజరయ్యే అవకాశాలున్నాయి. కమిటీకి ఆధారాలు ఇవ్వాలని వీణకు సమాచారం ఇచ్చింది జనసేన. రైల్వే కోడూరులోని రాజ్ రెసిడెన్సీలో విచారణ చేయనుంది కమిటీ. రేపు పార్టీ అధిష్టానానికి నివేదిక ఇవ్వనుంది త్రిసభ్య కమిటీ. బాధితురాలు వీణపై ఘాటు ఆరోపణలు చేశారు రైల్వే కోడూరు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర. అసలు ఏం జరిగిందో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇవాళ వివరణ ఇస్తారంటున్నారు. మా ఎమ్మెల్యేని అడ్రస్ చేయొద్దు మీడియాను, మీ విచారణ అయిపోయినంత వరకు అన్నారు. అతను కట్టుబడి ఉన్నాడు, అంతేగాని అజ్ఞాతంలో ఉన్నాడు. మరి ఓకే, ఇప్పుడు సరే ఈ రోజైనా ఇప్పటికైనా కమిటీ ముందుకు వచ్చి తన వివరణ అయితే ఇవ్వబోతా ఉన్నారు. 100%, 200% TV9 దగ్గర కూడా కూర్చోబెడతా అయిపోయిన తర్వాత. మీరేం చెప్తారో చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏదైతే హర్ష వీణ ఉందో మీ మీద కూడా ఆరోపణలు చేసింది తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి మీరే కాబట్టి మీ మీద కూడా ఆరోపణలు చేసి కావాలని చెప్పేసి అతను ఈ అసలు జరిగిన విషయాన్ని కాకుండా వేరే విషయాలు ఎందుకు బయట తీసుకొస్తాడు? ఎందుకు చేస్తానంటే మేము ఎవరు జోలి పోం. ఎవడు వ్యక్తిగత జీవితానికి ఏ జన సైనికుడు, ఏ జనసేన నాయకుడు పోడు. మా వ్యక్తిగత జీవితాలకు వచ్చి దూరి దీన్ని పార్టీకి రుద్దాలని చెప్తే జన సైనికులు అందరూ సిబిఐ ఆఫీసర్లే, అందరూ డిటెక్టివ్లే. మడిసి ఇంత చరిత్ర వెనక పెట్టుకొని మనం మంచోళ్ళు మన సమాజానికి చూపిస్తేట ఆ చరిత్ర ప్రతి జన సైనికుడికి లాగుతాడు. అదే కోణంలో మేము అన్ని వివరాలు తీస్తున్నాం కాబట్టి తిడుతున్నారు. తిట్లు మాకేం కొత్త కాదు, తిట్టుకోండి. కానీ నిజం. ఎంతమంది ఇక్కడ జనసేన కార్యకర్తలు ఎంతమంది దీంట్లో ఈ విచారణకు హాజరవుతారు? లిస్ట్ ఏమన్నా ఇచ్చారు మీకు? ఎవరెవరు హాజరు కావాలని పార్టీ నిర్దేశించి అన్ని రకరకాల విభాగాలు, రైతు విభాగము, స్టూడెంట్ విభాగము, యువత విభాగము, వాళ్ళు లిస్ట్ నిర్దేశించి లిస్టు పంపింది. వాళ్ళు ఇచ్చిన ఆ లిస్టు ప్రకారం లోపలికి పోతారు. వీణాకి కూడా మీరు సమాచారం ఇచ్చారని తెలుస్తుంది. 100% మా నాయకులు చేయమని చెప్పారు. వాళ్ళు అందుబాటులో లేరు. వాళ్ళ అడ్వకేట్ కూడా నేను వేరే ఒక అడ్వకేట్ ద్వారా మీరు పరిశీలించండి, వాళ్ళు ఏమున్నా వచ్చి చెప్పుకోమని చెప్పినా వాళ్ళు